చంద్రజ్యోతి పేపర్ ఏం రాసుకొచ్చింది? రుణమాఫీపై రేవంత్ చెప్పింది ఒకటి, చేస్తున్నది ఒకటి. రైతులకు బ్యాంకు నోటీసులు పై స్పందించరేం? సీఎంను ప్రశ్నించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఆ యూట్యూబ్ ఛానళ్లపై క్రిమినల్ కేసులు. అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మొద్దు. రుణమాఫీపై రేవంత్ చెప్పింది ఒకటి, చేస్తున్నది ఒకటి. అంటే రేవంత్ చెప్పింది చేస్తున్నది భిన్నంగా ఉన్నాయి, అవి చెయ్యరు కూడా. కేటీఆర్ గారు మీరు చేయాల్సిన పని ఏంటంటే, ముందు బీఆర్ఎస్ లో ఉన్న ఎమ్మెల్యేలందరికీ ధైర్యం కల్పించండి. దాంతోపాటు కార్యకర్తలకు ధైర్యం కల్పించండి. కార్యకర్తలతోటి ప్రతి నెల ఒక సమావేశం ఏర్పాటు చేసుకోండి. ఇన్ని రోజులు మీరు కార్యకర్తలకు అందుబాటులో లేరు, ఎమ్మెల్యేలకు అందుబాటులో లేరు, కనీసం మీ సోషల్ మీడియాలో కూడా మీరు అందుబాటులో లేరు. గది ఒక్కటే ప్రజలకు కోపం తెప్పించింది. అరే వీళ్ళు రాజులైపోయినలా, వీళ్ళు మొత్తం ప్రజలకు అందుబాటులో లేరు, ఎమ్మెల్యేలకు అందుబాటులో లేరు, మంత్రులకు అందుబాటులో లేరు, కింది స్థాయి కార్యకర్తలకు అందుబాటులో లేరు. ఒక జెడ్పీటీసీ వచ్చి కేటీఆర్ని ఎట్లా తెచ్చింది అంటే, అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? నేను ఒక జెడ్పీటీసీని, పైగా నీ డిస్టిక్ వాడిని, నాకు వెళ్ళకపోతే ఎట్లా, నా ఫోన్ ఎత్తకపోతే ఎట్లా అని పొట్టు తెచ్చిండు కేటీఆర్ని. వాళ్ళకు ఇక్కడ ఉండవలసిన కాళ్ళకి ఇక్కడనే లేవు, ఇక్కడికి ఎక్కినాయి. అది ఒక్కటి వాళ్ళని మోసం చేసింది. కాబట్టి అది మానుకుంటే బాగుంటుంది. ఇప్పుడు రుణమాఫీ చేయలేదనే అర్థమైపోయాయి. దాని గురించి చిన్నగా రాసింది అన్నట్టు చంద్రజ్యోతి. ఇక వార్తలు చూడండి మీరు. ఇక్కడ వెలుగులో ఫోన్ ట్యాపింగ్ వచ్చింది. వెలుగులో ఫోన్ ట్యాపింగ్ వచ్చింది. ఇందులో ఫోన్ ట్యాపింగ్ కేసు ఏది? అదే ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ కేసు వచ్చింది. వెలుగులో వచ్చిన ఫోన్ ట్యాపింగ్ కేసు వార్తనే చంద్రజ్యోతిలో వచ్చింది. ఇక వెలుగులో వచ్చిన సంతోష్ రావు భూ కబ్జా కేసే మళ్ళా ఇక్కడ ప్రధాన వార్తగా బీఆర్ఎస్ ఎంపీ సంతోష్ రావుపై భూ కబ్జా కేసు వచ్చింది. ఇక కేజ్రీవాల్ అరెస్టును స్కామ్ కేసు కూడా మళ్ళీ వీళ్ళు వేసుకొచ్చింది. అంటే ఈ రెండు పేపర్లకు రాత్రి ఫోన్ చేసి రేవంత్ రెడ్డి వార్తలు అందిస్తాడు. వెలుగు పేపర్కి, ఆంధ్రజ్యోతి పేపర్కి రాత్రి రేవంత్ రెడ్డి పిఆర్ఓల దగ్గర నుంచి ఫోన్లు వస్తాయి. ఇగో రేపు ప్రధాన వార్తలుగా ఈ 3 ఉండాలి, మీ పేపర్లలో ఈ 3 వార్తలు మీ ప్రధాన వార్తలుగా ఉండాలి అని చెప్తారు. గిట్ల దొంగలా దొరికిపోతూనే ఉంటుంది. సిగ్గు లేదు. ప్రధాన వార్తలుగా వాడేం వేసుకొచ్చినావు, నువ్వు వేసుకొచ్చినావు. ఇప్పుడు నీ పేపర్ను చదివేం లాభం? వారు రాసుకొచ్చిందే నువ్వు రాసుకొచ్చివి. ఇక మళ్ళీ చదివి మా టైం వేస్ట్ చేసుకుంటు కదా ఇది. ఇక కాబట్టి ఈ పేపర్ను కూడా అవసరమైతే రేపంచలు తీసేసి ఇంకో కొత్త పేపర్ని వేసుకుంటే మంచిగా ఉంటుంది. ఇక గేట్లు ఓపెన్ అని వాడిచ్చిందే నువ్వు ఎత్తివి. ఈ గేట్లు ఓపెన్ చేసుకొని మొత్తం ఇట్లా ఓపెన్ చేసుకొని దొంగలందరినీ లోపల తీసుకొచ్చుకొని, ఇక దొంగల లోపలికి వచ్చినాక ఇక అవినీతి నువ్వేలా పట్టుకుంటావు? అవినీతి నువ్వు ఎక్కడ అంతం చేస్తావు? కాబట్టి లేవు కొత్త వార్తలే లేవు, అన్ని గవే రాసుకొచ్చింది దొంగలు. ఇది పక్కన పెడితే